డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్, భారత్ అటాక్. లాహోర్, ఫైసలాబాద్ పై ముప్పేట దాడి. రాజస్థాన్ లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్. ఒక పైలట్ ని పట్టుకున్నారు, ఓ పైలట్ ని మనోళ్ళు పట్టుకున్నారు. రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్ తో దాడులకు పాక్ యత్నం మామూలుగా కాదు. నిన్న ఆడికెళ్ళి డ్రోన్లు వదులుతా ఉన్నారు. ఇగో చూడండి ఎట్లా వదులుతున్నారు డ్రోన్లు. పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్నటువంటి S-400 డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు మూడు వదిలితే వాటిని బ్లాస్ట్ చేసేస్తున్నారు మనోళ్ళు. వాటిని గుర్తించి బ్లాస్ట్ చేస్తున్నారు. చాలా టెన్షన్ వాతావరణం. నిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దయిపోయింది. ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. తర్వాత ఆ జమ్మూ కాశ్మీరు, తర్వాత పంజాబ్, ఇవన్నీ కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని చాలా ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. గాల్లోనే తునాతునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 3 ఫైటర్ జెట్లను కూల్చేసిన సుదర్శన చక్ర. లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం. పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసర భేటీ. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. EU దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జయశంకర్. బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. అధికారులకు సెలవులు రద్దు. స్కూళ్లు, కాలేజీలు మొత్తం బంద్. స్కూల్ కాలేజీలన్నీ కూడా బంద్ అయిపోతా ఉన్నాయి. పట్టుబడ్డటువంటి పాకిస్తాన్ పైలట్, ఇగో ఇక్కడ పైలట్ పట్టుబడ్డాడు. బ్లాక్అవుట్ తో రాజస్థాన్లోని జైసల్మర్లో చీకట్లో మొత్తం లైట్స్ ఆఫ్ వేసారు. లైట్స్ ఆఫ్ వేస్తే ఆ వచ్చేటటువంటి ఫైర్ జెట్లకి కానీ డ్రోన్లకి కానీ అది అందదన్నమాట. లొకేషన్ ట్రేస్ అవుట్ అవ్వదు. సో దానివల్ల మనం ఈజీగా దాన్ని పేల్చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిన్న కవ్వింపు చర్యలు అసలు రెచ్చగొడుతుంది పాకిస్తాన్, రెచ్చగొడుతా ఉన్నది. ఇక అందుకే చెప్తా ఉన్నారు సింధూర్ 2, ఆపరేషన్ సింధూర్ 2 అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అసలు తగ్గేదే లేదని చెప్తుంది భారత సైన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఏడ కూడా తగ్గేదే లేదు. అవసరం అయితే యుద్ధం చేయడానికైనా సరే పాకిస్తాన్ మీద సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉంది. మరి అక్కడి నుంచి వదులుతున్నారు కదా, ఆ నుంచి వదిలినప్పుడు మనం ఎందుకు ఊకుంటాం? మనం ఊకం కదా. అడికెళ్ళి మొత్తం ఇవే ఉన్నాయి. ఇక పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం, తిప్పికొట్టినటువంటి భారత్. ఇక ఇట్లా ఈ రౌండ్ లో కనపడుతున్నాయి చూడండి. జమ్మూ నగరం పైకి పాకిస్తాన్ ప్రయోగించినటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని ప్రధాన అంశంగా చేసుకొని యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ పైకి 3 ఫైర్ జెట్లతో సహా అన్నింటినీ చిత్తు చేసినటువంటి భారత సైన్యం. సో ఇట్లా తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం పన్నింది. ముందుగానే గుర్తించి అడ్డుకున్నటువంటి మన సైన్యం చాలా ఎలక్ట్ గా ఏదైనా సరే చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇగో యుద్ధమేఘాలు అమలుకోబోతా ఉన్నాయా లేకపోతే ఏంటిది అనేది అన్ని రాష్ట్రాల సీఎంలు, 140 కోట్ల మంది మన ప్రజలంతా కూడా, మన భారతీయులంతా కూడా భారత సైన్యానికి మద్దతుగా అయితే నిలిచారు. ఇగో ఆపరేషన్ సింధూర్ 2 ఆపరేషన్ ఇంకా ముగియలేదు. భారత్ దాడిలో 100 మంది ఉగ్రదాడులు ఖతం. పాక్ దాడి చేస్తే ఎదురు దాడి తప్పదు. ఆపరేషన్ సింధూర్ ను అన్ని పార్టీలు సమర్థించాయి, కేంద్రానికి అండగా నిలిచాయి. కేంద్ర అఖిలపక్ష భేటీలో రాజ్నాథ్ సింగ్ మొత్తం అన్ని పార్టీలను పిలిచి, ఇగో ఇక్కడ రాహుల్ గాంధీ కనపడుతా ఉన్నాడు చూడండి. రాహుల్ గాంధీ గారు ఇక్కడ కనపడతా ఉన్నాడు. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం. అండగా ఉంటామని చెప్పేసి ఖర్గే, రాహుల్ కూడా చెప్తున్నటువంటి సందర్భం. సో ఇట్లా ఎప్పటికప్పటికి అప్డేట్ ఇస్తా ఉన్నారు. పాకిస్తాన్ మిసైల్ పేల్చేశాం, లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేశాం, భారత్ సరిహద్దుల్లో పాక్ దాడులకు యత్నం, పాక్ దాడుల్లో 16 మంది చనిపోయారు, అంతకు మించి ప్రతి దాడి తప్పదు అనేటటువంటి ప్రతి విషయాన్ని ఎక్స్ట్రాల్ చేస్తే వేసేస్తాం, మా సహనాన్ని పరీక్షించొద్దు. సాయుధ దళాల పరాక్రమం మనందరికీ గర్వకారణం. మన సైన్యం అత్యంత తెగువ చూపింది. ఈ దాడిలో అమాయకులు చనిపోలేదు. ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉన్నారు భారత ప్రజలందరికీ కూడా ఏం జరుగుతా ఉందనేది. పాకిస్తాన్ మాత్రానికి డ్రోన్లతోటి, మిసైల్స్ తోటి మన మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. మన భారత సైన్యం వాటన్నిటిని తిప్పికొడతా ఉన్నది, మొత్తం గాల్లోనే స్మాష్ చేస్తా ఉన్నది. ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతా కూడా మనమంతా మద్దతు తెలపాల్సినటువంటి సందర్భం. జవాన్లకి
సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఏ క్షణం ఏది జరుగుతుందా, ఇటు నుంచి అటేస్తురా అటు నుంచి ఇటు పడుతుందా అనేటటువంటిది మాత్రానికి ఇంకా చాలా ఉత్కంఠ భరితంగా అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో మరిగా పాకిస్తాన్ ని పూర్తిగా మ్యాప్ లో నుంచే తీసేయాలి అనేటటువంటి ఇది కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వినపడతా ఉంది. ఏం చేసేటానికైనా మేము సిద్ధం అని చెప్పి మరి మన ప్రభుత్వం కానీ లేదా మన ఆర్మీ జవాన్లు అంతా కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా అందరూ కూడా సంఘీభావంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరియు మన జవాన్లకి మద్దతుగా నిలబడాల్సినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం.